The market price of an article is 352 rupees and its selling price is 326 rupees. What is the discount rate? Up to 1 digit of decimal given on the item. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 352 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 326 అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లేదు మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 352 రూపీస్ అనేసి చెప్తున్నారు. 352. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 326 అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 352 రూపీస్ అని చెప్పేసి 326 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి ఎంత డిస్కౌంట్ వస్తుందంటే ఇక్కడ మనం సింప్లీ సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డిస్కౌంట్ అనేది ఎంత వస్తుందో మనకి తెలుస్తుంది. 12 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 4 అనేది బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 352 రూపీస్ అని చెప్పేసి 326 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఎంత వస్తుందంటే 26 అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. డిస్కౌంట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే ఇక్కడ మనకి 352 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇంటూ 100 చేస్తే ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 26 into 100 కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనకి 2600 అనేది అవుతుంది. 2600 by 352 2600 by 352 చేసుకున్నట్లయితే 352 చేసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 8% ఉంది, ఇక్కడ కూడా 8.3% ఉంది, ఇక్కడ 7.8% ఉంది, ఇక్కడ 7.4% అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 8 తోటి మల్టిప్లై చేస్తున్నా. అంటే ఇక్కడ మనం 8 అనేది అవడానికి ఛాన్స్ ఉందేమో అనేసి మనం చెక్ చేసుకున్నట్లయితే 352ని మనం 8 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి 8 into 2 చేస్తే 16 అనేది అవుతుంది. నెక్స్ట్ 8 into 5 చేస్తే 40 అనేది అవుతుంది. 40 + 1 చేస్తే మనకి ఇక్కడ 41 అంటే 4 అనేది బ్యాలెన్స్ ఉంది. 8 into 3 చేసినట్లయితే మనకి 24 అనేది అవుతుంది. 24 + 4 చేసినట్లయితే మనకి 28 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 8 టైమ్స్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ 2600 రూపీస్ కన్నా ఎక్కువ అయిపోతుంది. 2600 కన్నా ఎక్కువ అయిపోతుంది ఈ వాల్యూ అనేది. కాబట్టి మనకి 8% అనేది అవ్వడానికి ఛాన్స్ లేదు. ఆప్షన్ ఏ మన ఆన్సర్ కాదు, ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అనేది అవ్వదు. కాబట్టి సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకవేళ 7 తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 7 తోటి 352ని మనం మల్టిప్లై చేసుకుంటే వాల్యూ అనేది ఎంత వస్తుందో మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే 352ని 7 తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 7 into 2 చేస్తే మనకి 14 అనేది అవుతుంది. అంటే 1 బ్యాలెన్స్. 7 into 5 చేస్తే 35 అనేది అవుతుంది. 1 అనేది ఉంది కాబట్టి 36 అనేది అవుతుంది కాబట్టి 3 అనేది బ్యాలెన్స్ అవుతుంది. 7 into 3 చేసినట్లయితే మనకి 21 అనేది వస్తుంది. 21 + 3 చేసినట్లయితే మనకి 24 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ మనకి 7 టైమ్స్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2464 అనేది వస్తుంది. 2464. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మనకి 10లోంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 అనేది వస్తుంది. ఇక్కడ మనకి 9 అనేది ఉంటుంది కాబట్టి 9లోంచి 6ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 5 అనేది ఉంటుంది కాబట్టి 5లోంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పాయింట్ ప్లేస్ చేసుకొని ఇక్కడ 0 ప్లేస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 7.8 అనేది ఉంది. ఆల్రెడీ ఇక్కడ 7 వచ్చేసింది కాబట్టి ఒకవేళ 8 అయి ఉండొచ్చేసి అనేసి మనం అనుకున్నట్లయితే దీన్ని మనం ఏం చేయాలంటే 8 తోటి మల్టిప్లై చేయాలి. 8 తోటి మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 2816 అనేది వస్తుంది. బట్ ఇక్కడ మనకి 2816 అనేది లేదు కాబట్టి దానికన్నా తక్కువ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది కూడా ఎలిమినేషన్ అనేది అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుందంటే 7.4% అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డిజిటల్ సమ్ టెక్నిక్ లేదంటే కనుక మల్టిపుల్స్ 11 మల్టిపుల్ 4 మల్టిపుల్ 5 మల్టిపుల్ అలా మనం మల్టిపుల్ టెక్నిక్స్ కూడా యూస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేహా బాట్ ఏ బుక్ ఫర్ 1300 రూపీస్ ఎట్ ఏ 30% డిస్కౌంట్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ 30% ప్రాఫిట్. హౌ మచ్ డిడ్ హీ ఎర్న్? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 30% డిస్కౌంట్ తీసుకున్న తర్వాత తనకి ఎంతకు వస్తుందంటే 1300 రూపీస్కి వస్తుంది. అంటే నేహా ఎంత పెట్టి కొనుక్కుంటుందంటే అంటే నేహా యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1300 రూపీస్ అనేసి చెప్తున్నారు. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే నేహా యొక్క కాస్ట్ ప్రైస్ 1300 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి 30% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అంటే ఆ డిస్కౌంట్ అనేది కొంతమంది దీని మీద క్యాలిక్యులేట్ చేస్తుంటారు. మనం దీని మీద క్యాలిక్యులేట్ చేయకూడదు. 30% డిస్కౌంట్ తీసేసిన తర్వాత తనకి ఎంతకు వస్తుందంటే ఆ బుక్ అనేది 1300 రూపీస్. అంటే తను ఎంత పెట్టి కొనుందంటే 1300 రూపీస్ పెట్టి కొనుక్కుంది. అయితే ఇప్పుడు ఈ బుక్ని అమ్ముతుంది. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్గా అమ్ముతుంది అంటే 30% ప్రాఫిట్గా అమ్ముతుంది. ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ కూడా అదే అడుగుతున్నారు. ప్రాఫిట్ అనేది తనకి ఎంత వస్తుంది అనేసి. తను కొనుక్కున్నదేమో 1300 రూపీస్, 30% ప్రాఫిట్గా అమ్ముతున్నారు. అంటే ఇందులో మనకి 10% వాల్యూ ఎంత అంటే 130 అనేది అవుతుంది. కాబట్టి 30% అంటే ఏమవుతుంది అంటే 390 అనేది అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 390 అనేది ఆప్షన్ అనేది అవుతుంది.
సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ వాల్యూ 100% వాల్యూ మనకి ఇక్కడ ఏమని చెప్పారంటే 1300 అనేసి చెప్పారు. అయితే ఇక్కడ మనకు అడిగేది ప్రాఫిట్ మాత్రమే కాబట్టి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే పర్సెంటేజ్ రూపంలో 30%, మనీ రూపంలో ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అనేది జరుగుతుంది. 13 × 3 చేసినట్లయితే 30 చేసినట్లయితే మనకి 390 అనేది రావడం జరుగుతుంది. అంటే క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫైండ్ ద సింగిల్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30%, 20% అండ్ 10%. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ డిస్కౌంట్. అంటే 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ కలిపి ఒక సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అవ్వాలంటే మనం ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో వీటిని మనం పర్సెంటేజ్ని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, రేషియోని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా 100 అని తీసుకొని కూడా మనం సాల్వ్ చేయొచ్చు, లేదా ఫార్ములాస్ కూడా ఉంటాయి వీటికి. సో మనం ఏ విధంగానైనా కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. బట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే 100 అని తీసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 100 అనేసి మనం అనుకున్నట్లయితే ఇక్కడ మనకి మార్క్ ప్రైస్ వచ్చేసి 100 అనుకున్నట్లయితే మార్క్ ప్రైస్ వచ్చేసి 100 అనేసి మనం అనుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 30 చెప్పారు 30% ఇవ్వాలి, నెక్స్ట్ 20 చెప్పారు 20% ఇవ్వాలి అనేసి మనకు అవసరం లేదు. ఏ విధంగానైనా తీసుకోవచ్చు, మనం డిస్కౌంట్ తీసుకునేటప్పుడు ఏ విధంగానైనా తీసుకోవచ్చు ఆర్డర్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 20% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 20% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 20% డిస్కౌంట్ ఇస్తే 100లో 20% కలిస్తే 20 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 100లోంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 80 అనేది అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే 20% డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 10% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 10% దేని మీద కలిగి చేస్తామంటే ఇక్కడ 80 మీద కలిగి చేస్తాం. 10% డిస్కౌంట్ 80లో 10% ఎంత అంటే 8 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 80లోంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 72 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ మనం అగైన్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నామంటే 30% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 30% అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే 72 మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 72 మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అంటే ఇక్కడ మన డిస్కౌంట్ ఎంత అంటే 30%. అంటే ఇక్కడ మనకి 30% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ కావాలంటే డైరెక్ట్ కావాలంటే ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ మనం ఏం చేసాం 10% డిస్కౌంట్ ఇచ్చాం. ఆ డిస్కౌంట్ ఎంత వచ్చింది 10% క్యాలిక్యులేట్ చేస్తే 8 వచ్చింది. ఆ 8ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అలా సబ్ట్రాక్ట్ చేయకుండా డైరెక్ట్ కావాలంటే మనకి ఇక్కడ ప్రైస్ ఎంత ఉందంటే 72 ఉంది కాబట్టి 30% డిస్కౌంట్ పోతే అంటే మనకి ఎంత కమ్ముతున్నారు 70% కమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనకి ఈ 72లో 70% క్యాలిక్యులేట్ చేస్తే లేదు అనుకుంటే మనం డైరెక్ట్ ఇందులో 30% క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 72లో 30% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే 72లో 30% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/10 కాబట్టి ఇక్కడ దీన్ని మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 3 × 2 చేస్తే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. 3 × 7 చేస్తే 21 అనేది అవుతుంది. కాబట్టి డినామినేటర్లో 10 అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 21.6 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి 72లో 30% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 21.6 అనేది వస్తుంది. 21.6 అంటే ఇదేంటిదంటే ఇది డిస్కౌంట్. ఇక్కడ మనం 72లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసి ఈ వాల్యూ తీసుకుంటే 100ని అదేవిధంగా దీన్ని కంపారిజన్ చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది తెలుస్తుంది. లేదు ఇంకా సింపుల్గా కావాలంటే మనకి ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని యాడ్ చేసుకున్న మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే పాయింట్ తర్వాత మనకి 6 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అలా ఉన్నటువంటి ఆప్షన్ సి ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. లేదు వీటిని యాడ్ చేసుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే 20 + 21 చేస్తే మనకి 41 అనేది అవుతుంది. 0.6 ఉంది కాబట్టి 41.6 అవుతుంది. మనం 8 యాడ్ చేసుకున్నట్లయితే 49.6 అనేది అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి మనం ఆప్షన్ సి అనేసి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఇఫ్ A% is the first discount and B% is the second discount on the marked price of an article, then an equivalent single discount percentage is given by. సో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. A + B + AB/100 అనేసి. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్ కాబట్టి నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ A% డిస్కౌంట్ ఇస్తున్నాం, నెక్స్ట్ B% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి ప్లస్ అనేది అవుతుంది. AB/100. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏకి కానీ బీకి కానీ ఎక్కడ కూడా మైనస్ అనేది లేదు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మైనస్ని కామన్ అనేది తీస్తున్నాం. మైనస్ని కామన్ తీసేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ -A కాస్త +A అనేది అవుతుంది, -B కాస్త +B అనేది అవుతుంది. ఇక్కడ ప్లస్ కాస్త ఏమవుతుందంటే మైనస్ అనేది అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే AB/100 అనేది అవుతుంది. సో ఇక్కడ మైనస్ రిప్రజెంట్స్ డిస్కౌంట్, ఇక్కడ మైనస్ రిప్రజెంట్స్ డిస్కౌంట్. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నటువంటి ఫార్మేట్ అనేది ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఉందో మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మనకి ఆప్షన్ సి కూడా అవుతుంది కదా అంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి A - B అనేది ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా మనకి ప్రొడక్ట్ రావాలి AB అనేది, ఇక్కడ ప్లస్ అనేది ఉంది కాబట్టి ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అనేది అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద లిస్టెడ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 200 రూపీస్. ఏ కస్టమర్ పర్చేసెస్ ఇట్
at 150 rupees. After 2 successive discounts, if one discount is 10%, then the other discount percentage round off it to 2 decimal places. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే లిస్టెడ్ ప్రైస్ అన్నా మార్క్ ప్రైస్ అన్నా లేబుల్ ప్రైస్ అన్నా అన్ని కూడా ఒకటే కాబట్టి ఇక్కడ మనకి మార్క్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 200 రూపీస్ అనేసి చెప్తున్నారు. మార్క్ ప్రైస్ ఎంత అంటే 200 రూపీస్ అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే అందులో మొదటి డిస్కౌంట్ ఎంత అంటే 10% అనేసి చెప్తున్నారు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత ఎంత అమ్ముతున్నారు అంటే 150 రూపీస్కి అనేసి అమ్ముతున్నారు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత 200 కాస్త ఏమవుతుందంటే 150 అనేది అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే మొదటి డిస్కౌంట్ ఎంత అంటే 10% అనేసి చెప్తున్నారు. ఈ 200లో 10% డిస్కౌంట్ ఇస్తే 200లో 10% అంటే 20 అనేది అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుందంటే 180 అనేది అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి 180 రూపీస్కి అమ్ముతున్నారు. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత అనేసి మనకి చెప్పడం లేదు. నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎంతకు అమ్ముతున్నారు అంటే 150 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ 180 రూపీస్ అని చెప్పేసి 150 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే మనకి ఎంత డిస్కౌంట్ వస్తుందంటే మనీ రూపంలో 30 రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ 30 రూపీస్ అనేది మనకి 180 మీద వస్తుంది కాబట్టి 30 రూపీస్ అనేది మనకి 180 రూపీస్ మీద వస్తుంది కాబట్టి అంటే ఇక్కడ 30 అనేది 180లో ఎంత శాతం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ని పర్సంటేజ్ రూపంలో చేంజ్ చేయాలంటే మనం ఇంటూ 100 తోటి మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 0 క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. అదేవిధంగా 3 టేబుల్తో ఇది 3 అనేది 1 టైం క్యాన్సిల్, 18 అనేది 3 టేబుల్తో 6 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 1/6 యొక్క మనకి ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజ్ రూపంలో ఎంత అంటే మనకి 16.66% వచ్చింది. అది ఏ విధంగా అనేది మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ 16.66% అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32% and 2 successive discounts of 20% each on a certain bill is 25 rupees. Find the actual amount of the bill. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే డైరెక్ట్గా 32% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అదేవిధంగా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% చొప్పున 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 32% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఫస్ట్, నెక్స్ట్ 20% చొప్పున 2 సక్సెసివ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ డిస్కౌంట్తో కన్వర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ 20% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం, నెక్స్ట్ కూడా 20% కాబట్టి డిస్కౌంట్ అనేది చెప్తున్నాం కాబట్టి నెగిటివ్స్ అంతా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే మనకి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే ప్లస్ అనేది రావడం జరుగుతుంది. 20 into 20 చేస్తే మనకి 400 అనేది అవుతుంది. బై 100 అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. -40 + 4 అంటే ఇక్కడ మనకి 40లోంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 36% అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మైనస్ రిప్రజెంట్స్ డిస్కౌంట్. అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఇక్కడ ఎంత వస్తుందంటే 40, ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్ 20 అంటున్నాం కాబట్టి అంటే ఫస్ట్ 20 ఇస్తున్నాం, నెక్స్ట్ 20 ఇస్తున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే 20 + 20 40% అనేసి అనుకుంటారు. అయితే ఇక్కడ మనకి 40% అనేది అవ్వదు. ఎంత వస్తుందంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20% అనేది 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మనకి 36% వస్తుంది. అంటే 20 + 20 40 అనేది అవ్వదు. ఎంత వస్తుందంటే 36% వస్తుంది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఇవి ఫస్ట్ 32% డిస్కౌంట్ ఇస్తున్నారు, నెక్స్ట్ 36% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనకి మార్క్ ప్రైస్ అనేది 100 అనేసి అనుకున్నట్లయితే మార్క్ ప్రైస్ వచ్చేసి 100 అనేసి అనుకున్నట్లయితే 100%, ఇక్కడ కూడా మార్క్ ప్రైస్ వచ్చేసి 100% అనేసి అనుకున్నట్లయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతున్నప్పుడు ఇది డిస్కౌంట్ కాబట్టి ఇది డిస్కౌంటే, ఇది కూడా డిస్కౌంటే కాబట్టి ఇదేంటిదంటే మార్క్ ప్రైస్ కాబట్టి మార్క్ ప్రైస్లోంచి డిస్కౌంట్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది 100లోంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే మనకి 68 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 100లోంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది కూడా మార్క్ ప్రైజే కాబట్టి 100లోంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 64 అనేది రావడం జరుగుతుంది. ఇవేంటివంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే పర్సంటేజ్ రూపంలో మనకి ఎంత వస్తుందంటే 68కి 64కి 4% అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. మనీ రూపంలో ఎంత వస్తుందంటే మనకి 25 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి 4% వాల్యూ 25 అయితే అక్కడ బిల్ ఎంత అవుతుంది యాక్చువల్ అమౌంట్ అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఆ మార్క్ ప్రైస్ వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. 100% వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4ని కాస్త 100 చేయాలంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 25తో మల్టిప్లై చేసుకున్నట్లయితే 100 అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం 25తో మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి 25 into 25 చేస్తే 625 రూపీస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినా లేదు వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నా కూడా 32కి 36 డిఫరెన్స్ తీసుకున్నా కూడా 4% వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నా కూడా సేమ్ అనేది అవుతుంది. కాబట్టి ఇలా తీసుకున్నా కూడా మనకి 4% = 25 అవుతుంది. 100% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసినా 625 అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 625 అనేసి మనం చెప్పొచ్చు.